నమ శివాయ. జయ కొండదేవత మహాశక్తి అంబవారు వనదేవత. జయ కొండదేవతాయ నమ. జయ సమ్మక్కాయ నమ. జయ సారలమ్మాయ నమ. జయ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి. జయ వనదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు 12 రాసుల వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ధనలాభము, వ్యాపారము, ఉద్యోగము, సంతానము, పెళ్ళి, ఉద్యోగము, వివాహము, జీవిత సమస్య, వైవాహిక జీవితము, కోర్టు సమస్యలు, భూమి సమస్యలు, సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది ఈ 12 రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు చూసినట్టుగైతే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి రాశి సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ముఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, ఉత్తరా నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 11, ఖర్చులో 11, రాజపూజిత 3, అవమానాలు 6. మరి ఆదాయ రంగంలో చూసుకుంటే ధనప్రాప్తి యోగంలో ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది. లక్ష్మి వస్తుంటుంది పోతుంటుంది. కానీ చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఏపీ మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసి చాలా వరకు చాలా ఫాస్ట్లో ఉంటారు వీళ్ళు. స్త్రీ రంగంలో కానీ పురుష రంగంలో కానీ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వీళ్ళు చేసే పనిలో కానీ చాలా ఫాస్ట్గా ఉంటారు వీళ్ళు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏదైనా మాట దాగదు, యథార్థంగా ఉంటారు. ఏదైనా ఒక మాట స్పీడ్లోనే ఉంటారు కానీ ఒక మాట వెనక ఉండదు వీళ్ళకి. ఎందువల్ల అంటే ఇలా రాశి ఫలాన్ని బట్టి ఇలా మనస్తత్వము ఇలా విధానం కూడా మారిపోతుంటుంది. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి ముఖ్యంగా కోపం ఎక్కువగా వస్తుంటుంది. కోపం అంటే విపరీతమైన కోపం. ఒక మనిషి వీళ్ళకి ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి, వీళ్ళకి వాళ్ళ మీద కోపం వస్తుంటుంది. మరి వీళ్ళు ఆ కోపాన్ని వీళ్ళు కంట్రోల్ చేసుకుంటేనే కదా వీళ్ళ మంచిగా ఉండేది. ఆ కోపాన్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోకుండా ఉంటే మనకి ముఖ్యంగా నోరు జాగ్రత్త అన్నారు. మన వాయిస్ కరెక్ట్గా ఉంటే మనం ఎక్కడికి పోయినా కూడా అన్ని విధానాల్లో మనం రాగలుగుతాం. ముందు వాయిస్ కరెక్ట్గా లేనిది అయ్యా అన్నదానికి, అన్న అన్నదానికి, అరే అన్నదానికి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి వచ్చిన వాళ్ళని అయ్యా అనాలి, అన్న అని పిలవాలి. ఆ విధంగా పిలిస్తేనే వాడు మనల్ని గౌరవిస్తాడు. వాడు ఎదురుటూ వచ్చిన వాడు అరే అని పిలిస్తే అరే వీడు ఎంత అసలు వీడు ఎవరు మనల్ని అరే అని పిలుస్తున్నాడు, అసలు వీడు విధానం ఏమిటి, వీడి ఆస్తి ఏమిటి, వీడి లెవెల్ ఏమిటి అనేది అప్పుడు వాడు భావిస్తాడు. అందువల్ల ఒక మాట మనం అనే ముందు మనం జాగ్రత్త పడాలి, నిదాన పడాలి. ఆ నిదానం లేని వెడల మనం ఈ ప్రపంచంలో ఏమి చేయలేము. ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగంలో ఈ విధంగా ఉంది కాబట్టి వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, పెద్ద ఉద్యోగాలు, కొన్ని మార్పులు కొన్ని దగ్గరలో అనేది వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా ఆ పని చేతికాడికి రావటం, చేయి జారిపోవటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, సాకారం చేస్తానన్న వాళ్ళు సాకారం చేయకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం, ఎక్కువగా వీళ్ళకి స్నేహ ధర్మంలో కానీ బంధుత్వ ధర్మంలో కానీ భార్యాభర్తల ధర్మంలో కానీ చూసుకుంటే అన్ని విరోధాలు, సమస్యలు, లేనిపోయిన చిక్కులు ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు అన్నదమ్ములు కానీ అక్కచెల్లెళ్ళు కానీ భార్యాభర్తల్లో కానీ కొన్ని జాగ్రత్తలు పడాలి. కొన్ని జాగ్రత్తలు పడుకోకుండా అశార్థగా ఆలోచించినట్టుకైతే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా విద్యాదారులందరికీ మంచి విద్య,
మంచి ఆలోచన, మంచి విధానం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలలో వెళ్ళి విద్య పెద్ద కంప్లీట్ చేసుకొని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసుకొని అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా వీళ్ళ జాతకంలో ఉంది. మరి కళ్యాణ యోగంలో చూస్తే అది వేగంగా అనుకూల విధంగా వీళ్ళకి కళ్యాణ ప్రాప్తి మంచిగా జయప్రదంగా అవుతుంది. మరి గృహ ప్రవేశాలు కూడా వీళ్ళకి అనుకూలమైన గృహ ప్రవేశాలు జరుగుతాయి. మరి వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే చాలా వరకు వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో కూడా ఎలాంటి అవకతవకలు అనేది ఉండవు. మంచిగా అభివృద్ధిగా పొంది మనశ్శాంతిగా ఉండాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ మరి వీళ్ళ జీవితంలో చేయాల్సిన కొన్ని పెద్ద పెద్ద లక్షణాలు ఉంటాయి, కొన్ని వీళ్ళ మైండ్లో ఉంటాయి. వీళ్ళ మనసులో ఉన్న గోల అంటే ఫలాన్ని చేయాలి, ఒకటి సాధించాలి అన్న ఒక పట్టుదల, అది వీళ్ళకి తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి వీళ్ళకి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ, రాజకీయంలో చేయవలసిన వాళ్ళందరికీ, తర్వాత రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళందరికీ, ఇలా చేయాల్సిన బిగినింగ్స్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళకి మంచి అద్భుతమైన విజయాలను సాధించాల్సిన యోగము కనబడుతుంది. మరి కొన్ని పెట్టుబడులు అంటే వీళ్ళ చేతుకుంటా ఈ ఉగాదిలో కొంత పెట్టుబడులు కొన్ని పెట్టడం, కొన్ని రియల్ ఎస్టేట్లో కానీ, కొంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో కానీ, లేదా వీళ్ళకి షేర్ మార్కెట్లో కానీ ఇలాగ పెట్టాల్సిన దాంట్లో కూడా కొన్ని అమౌంట్ కూడా అది ఈ సంవత్సరం ఈ నెలలో ఈ ఉగాదిలో వీళ్ళకి పెట్టినట్టుగా అయితే మంచి శుభ గడియలు అనేది వీళ్ళకి వచ్చే సిచ్యువేషన్లు కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా వీళ్ళు పూజించాల్సింది అన్నిటికన్నా ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది. మరి ఆ దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. మరి దైవ బలం చేయాలనుకుంటే మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆ లక్ష్మీ నరసింహస్వామిని మీరు పూజించినట్లయితే మీలో ఉండాల్సిన కష్టాలు అనేది వైదొలిగి మైండ్ బాగుండి మనస్సు బాగుంటుంది. మరి దాంతోపాటు అమ్మవారు దుర్గాదేవత శ్రీ కనక దుర్గా అమ్మవారిని మీరు పూజించండి. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పటాపంచలైపోయే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మీరు ముఖ్యంగా దైవ బలం చేసుకోండి. గత సంవత్సరంలో అనేది చాలా వరకు కొన్ని నష్టాలు జరిగినాయి, కొన్ని భూకంపాలు, కొన్ని ఇబ్బందులు, రాజకీయంలో కూడా కొన్ని చేంజెస్లు అలాంటివి కొన్ని జరిగినాయి. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ విశ్వవసునామ సంవత్సరంలో కూడా ఈ విశ్వం మొత్తానికి ఒక మంచి జరగబోతుంది. అంటే డబ్బు రూపంలో వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విశ్వవస్తునామ సంవత్సరమున వాళ్ళకి ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఆ ధనప్రాప్తి వల్ల వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయిపోయి ఒక కుదురుగా నిలబడి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ సంవత్సరంలో మరి కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. సముద్రంలో కొన్ని భూకంపాలు వచ్చే సిచ్యువేషన్లో కొన్ని కనబడుతున్నాయి. తర్వాత మనకి ఇండియాలో మెయిన్గా కొన్ని భూకంపాలు కానీ, కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి రాజకీయ పరంగా కూడా చాలా వరకు కొంచెం ఆందోళన కొంచెం రాబోతుంది. రాజకీయ నాయకుల్లో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, సినీ రంగంలో కానీ, తర్వాత మన మెయిన్ విఐపి క్యాండిడేట్ అంటారు కదా, విఐపి వాళ్ళందరిని కూడా సెలబ్రిటీ అంటారు కదా, వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి. అవి లేనిపోయిన సమస్యలు వాళ్ళకి వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, వేరే సమస్యలు కానీ, స్త్రీ సమస్యలు కానీ, కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా వాళ్ళ మీద కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశార్థగా మీరు పాటించినట్టుగైతే చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏదీ కాదు ఈ ప్రపంచంలో. కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి. ఆ టైం అనేది ఈ విశ్వవస్తునామ సంవత్సరమున మీ అందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి
తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీకు ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు చేసే వ్యవసాయంలో ఎలా ఉంది, మీరు చేసే రియల్ ఎస్టేట్లో ఎలా ఉందా అనేది ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకి అంజనం వేసి జాతక విధానాన్ని మేము చూసి చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.